ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన ఈరోజు 10కి వచ్చిన కరెక్ట్ 10 నుంచి నైట్ 10 వరకు ఎంత అవుతుందో చూద్దాం. సెకండ్ ఆర్డర్ ఎంట్రీ చేసుకోకుండా వచ్చేసిన లోపలికి గేట్ లోపలికి ఆడ పిలిచి మొత్తుకుంటుండవు, నాయన వచ్చేటప్పుడు చేస్తారు అయ్యా మళ్ళీ అని చెప్పేసి. థర్డ్ ఆర్డర్ క్యాష్ ఆన్ డెలివరీ అయినాకనే ఐటెం ఇవ్వాలి, లేకపోతే అంతవరకు ఇవ్వద్దు. ఎందుకంటే దొరికిండే బక్రా అన్నట్టు నెత్తిన చేవేటి వదిలేస్తారు కొంతమంది. అయితే నిన్న ఏమైందంటే ఒక ఆమె బుక్ చేసుకుంది ఐటెంలు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంది. అది ఏమైనా పే అవ్వట్లేదు మేడం, మళ్ళీ చేయండి అంటే మళ్ళీ ఎందుకు చేస్తా, నేను చేస్తున్నా అవుతలేదుగా, నేనేం చేయమంటావు అని రాష్ట్రంగా మాట్లాడతాను. అట్లాంటప్పుడు వస్తువు ఇయ్యద్దు అలా చేతి. అట్లాంటి సమయంలో ఏం చేయాలంటే చల్లగా చెప్పి పుల్లగా తప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ రైడర్ల మీదనే కంప్లైంట్ పెడతారు కాబట్టి మనకే ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళన్నా వచ్చేది మనం విన్నా వచ్చేది ఏం లేదు. కొందరు కస్టమర్లు ఎట్లుంటారంటే ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ మీద ఉండి ఉత్తనే కూర్చొని ఉంటారు చైర్ వేసుకొని. గేట్ దగ్గరికి వచ్చినాం సార్ అని ఫోన్ చేయగానే బాబు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాయని అంటారు. అంటే వాళ్ళు ఏం చేయరు, ఆ ఉత్తగా కూర్చుంటారు. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మళ్ళీ తీసుకోరు, ఆ డోర్ దగ్గర పెట్టేయి అంటారు. అంటే అంత ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డెలివరీ జాబ్లలో పుణ్యానికి ఏం చేస్తున్నాం తెలుసా, రోడ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే లెక్కలకు వస్తుంది. ఆ ఫస్ట్ ఫ్లోర్కు సెకండ్ ఫ్లోర్కు ఆ బ్లాక్ ఈ బ్లాక్ తీసుకొచ్చి ఇచ్చడం మొత్తం అది లెక్కలకు రాదు. అది పుణ్యానికి చేస్తున్నట్టే. ఏదైనా కానీ రోడ్ ఎంతవరకు లొకేషన్ వస్తుందో అదే లెక్కలకు వస్తుంది. మిగతా ఇవన్నీ పుక్కటికి చేస్తున్నట్టే. దీనివల్ల ఎంత అంటే ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ బొక్క తప్ప ఏముండదు. ఇది చాలామందికి తెలియదు. ఐటెం ఇవ్వాలి కాబట్టి ఇస్తేనే డెలివరీ అవుతుంది కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది తప్ప ఇది చేసేది మొత్తము ఓన్లీ రోడ్డు వరకే లెక్కలకు వస్తుంది. మనం ఆ బ్లాక్లు ఎత్తుకొని ఆ ఫ్లాట్ నెంబర్లు ఎత్తుకొని ఆ ఫ్లాట్ ఈ బ్లాక్ ఆ బ్లాక్ ఓడి ఇవన్నీ లెక్కలకు రావు. దీనివల్ల 15 మినిట్స్ 10 మినిట్స్ వేస్ట్ తప్ప ఏముండదు. కంపెనీకి ఈ రకం కూడా లాభం వస్తుంది. ఇంకొకటి స్టోర్ రిలేటెడ్ విషయాలే కానీ లేకపోతే ఈ డెలివరీలో మనం ఇచ్చే కస్టమర్లతో మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ ఇవన్నీ తెలివిగా హుషారుగా ఉండాలి తప్ప మనం తెలివి తక్కువ ఉన్నాం అనుకోండి కొంచెం కష్టం. ఎందుకంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు మన చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి. 6th ఆర్డర్ ఇది. 8th ఆర్డర్ ఇది. ఎండలు మాత్రం మస్తు దంచి కొడుతున్నాయి. అసలు బయట కార్ ఆపితే కార్ మీద గుడ్డు వాళ్ళు కొడితే ఆమ్లెట్ అయ్యేటట్టుంది. అంటే ఈ డెలివరీ జాబ్లో ప్రతి దాంట్లో జాగ్రత్త ఉండాలని ఎందుకు చెప్తున్నా అంటే మనం అమాయకంగా ఉన్నామనుకోండి నెత్తిన చేయబెట్టి నోట్లో చాక్లెట్ పెట్టి పంపిస్తారు. ఈ డెలివరీ చేసి అంటే డెలివరీ జాబ్లో కస్టమర్లే కానీ లేకపోతే స్టోర్ రిలేటెడ్ విషయాలే కానీ అన్నీ హుషారుగా ఉండాలి. అబ్బా లిఫ్ట్లో ఏసీ ఉంది. ఇప్పటికీ 10 ఆర్డర్స్ అయినాయి. 320 బ్యాలెన్స్ అయింది. మార్నింగ్ కరెక్ట్ 10 o'clock నుంచి చూద్దాం. 17 ఆర్డర్స్ అయినాయి. ఎర్నింగ్స్ వచ్చేసి 735 రూపీస్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:25. ఇది 19th ఆర్డర్. ఎర్నింగ్స్ వచ్చేసి 780 అయింది. 20 ఆర్డర్స్ అయినాయి. 8:30 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. 22nd ఆర్డర్ ఇప్పుడు అయితే చూస్తున్నా. ఇంతటితో ముగిస్తున్నా. ఎర్నింగ్స్ ఎంతైనా ఏందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తా. కరెక్ట్ 12 hours చేసిన. మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 114.7. లాగిన్ అవర్స్ 11.7. అంటే ఇది ఇంకా 12 hours అనుకోండి. ఆర్డర్స్ 23. ట్రిప్ డిస్టెన్స్ అయినా 57.2. అంటే ఇది డబుల్ ఇది. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే ఆర్డర్ ఎర్నింగ్స్ 1022 రూపీస్. టిప్ వచ్చేసి 40. ఆఫర్స్ వచ్చేసి ఇన్సెంటివ్ వచ్చేసి 280 రూపీస్. ఈ టిప్ 280 రూపీస్ ఈ 1022లో కలిపితే నేను చేసింది మొత్తం ఎంత అంటే 1342 రూపీస్. నేను చేసింది మొత్తం 1342 రూపీస్.